నమస్కారం. మనతో పాటు డాక్టర్ గాయత్రీదేవి గారు ఉన్నారు. వారు ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్త, పరిశోధకులు, బహుగ్రంథ రచయిత. 40 ఏళ్ల పైనుంచి వారు ఆయుర్వేద వైద్యంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రానికి, వైద్యానికి వారు అంకితమై పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మందికి వారి ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని అందించారు. ఆయుర్వేద శాస్త్రం గురించి తెలుసుకుంటూ, ఆయుర్వేదం ద్వారా మనకు వ్యాధులను ఏ విధంగా నయం చేయవచ్చు, అసలు వ్యాధులు రాకుండానే ఎలా ఉండవచ్చు, ఆరోగ్యంగా, ఆనందంగా మనిషి ఉండాలంటే ఆయుర్వేదం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఎలా ఎలా మనం నడవవచ్చు, ఈ విషయాలు, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మామూలుగా మనిషి అంటే రోగాలు రోగాలు కంపల్సరీగా ఉంటాయి మనిషి అంటే. ఏ రోగాలు లేనివాడు చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకోవాలి మామూలుగా ప్రాక్టికల్‌గా అవును. మనిషిని అబ్జర్వ్ చేస్తే. జనరల్‌గా మనిషికొచ్చే రోగాలని మీరు ఏ విధంగా విభజన చేస్తారు? ఏదైనా ఉంటుందా మీ సైన్స్‌లో? ఆయుర్వేదంలో ఏంటంటే వచ్చే రోగాలకి కారణాలు గానీ కొన్ని మనకి ఫిజికల్‌గా ఇప్పుడు కనపడే కారణాలు, కొన్ని కనపడని కారణాలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకని ఈ కారణాలన్నీ కూడా రకరకాలుగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏ కారణాలుగా అనారోగ్యం వచ్చిందని, తర్వాత ఇంకొక క్లాసిఫికేషన్ 2, 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని మామూలుగా మనం చేసేటువంటి ఆహార విహారాల్లో పొరపాట్లు అవ్వనివ్వండి, దాన్ని ఆహార విహార కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇంకొకటేంటంటే నిరోధం అంటాం. అంటే కొన్ని వేగాలని చెప్తాం అనమాట. 13 అవి ఆకలేసినప్పుడు కరెక్ట్‌గా అన్నం తినడం, మోషన్ సెన్సేషన్ వచ్చినప్పుడు విరేచనానికి వెళ్ళడం, మూత్రానికి సమయానికొస్తే వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వేగాలని చెప్తా. ఆ వేగాలని కరెక్ట్‌గా ఆ టైంకి పూర్తి చేసుకోవాలి. అవి పూర్తి చేసుకోకుండా ఉండడం వల్ల వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలనమాట. వేగ నిరోధాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు. ఇది కాకుండా ఇంకొకటి ప్రజ్ఞాపరాధం అంటాం. తప్పులు చేయటం. తెలిసి కూడా మనం తప్పులు చేయటం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు. సో, ఇవన్నీ మనం జనరల్‌గా కారణాలు చెప్పినప్పుడు మనం చాలా రకాలైనటువంటి జబ్బులన్నింటిని ఈ 3 కారణాల్లోకి మనం డివైడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం చేసేటువంటి ఆహార విహారాల వల్ల దోషాల్లో వచ్చే మార్పులు వల్ల వచ్చే రోగాలంట. అంటే దోష బల ప్రవృత్తాలని. దోషం అంటే మన శరీరంలో ఫిజియలాజికల్‌గా వచ్చినటువంటి కొన్ని చేంజెస్ పెథాలజీకి కారణమయ్యి అనారోగ్యాలు రావడం. ఇవి కాకుండా జన్మతః వచ్చేవి కొన్ని ఉంటాయి. పుట్టుకతోటి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తల్లి చేసిన పొరపాట్లు అవ్వనివ్వండి, లేకపోతే ఆ టైంలో జరగాల్సినటువంటి కొన్ని కొన్ని చేంజెస్ ప్రాపర్‌గా జరగక కానీ జన్మతః వచ్చే అనారోగ్యాల గురించి కూడా ఆయుర్వేదంలో ఉంటుందన్నమాట. అవే కాకుండా పైనుంచి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. వీటిని ఈ కేటగిరీస్‌లోకి దేనికి రాకుండా కొన్ని దైవ బల ప్రవృత్తాలని ఉంటాయి. కొన్ని దైవం కారణం అంటాం అనమాట. ఈ దైవం కారణం అన్నప్పుడు ఆయుర్వేదంలో చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఇటియాలజీ అంటాము. అలాంటివి కారణాలేవి దొరకనప్పుడు మనం దాన్ని దైవబల ప్రవృత్తం అని చెప్పుకోవచ్చు. లేదా ఆయుర్వేదంలో ఇంకొకటుంది, పూర్వజన్మని నమ్ముతాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇవన్నీ వేదాల అని ఆధారంగా చేసుకున్నటువంటి శాస్త్రాలు కనుక పూర్వజన్మ అనేది ఉందనేది మన వేదాలు చెప్పేటువంటి మాట. సో, అది నమ్ముతాము. పూర్వజన్మలో చేసిన ఏదో ఒక దాని వల్ల ఇప్పుడొచ్చింది అని చెప్పటం అనేది ఒక పద్ధతి ఉందనమాట. దాన్ని దైవీ కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. దైవం అంటే దేవుడనే కాకుండా పూర్వజన్మ కృతం అన్నట్టుగా కూడా ఒకటొస్తుందనమాట. ఇవి కాకుండా కాలబల ప్రవృత్తాలని ఉంటాయి. అంటే కాలంలో వచ్చేటువంటి మార్పుల వల్ల సహజంగా వచ్చేటువంటి కొన్ని కొన్ని అనారోగ్యాలు, లేకపోతే కాలబల ప్రవృత్తం అనేటువంటిది మనిషికి కాలంలో అంటే మన ఏజింగ్‌తో వచ్చేటువంటి కొన్ని కారణాలు కూడా కారణాల వల్ల కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. సీజనల్‌గా వచ్చేది కాలంలోకే వస్తుంది. మనిషికి ఎదుగుదలలో బాల్యంలో కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మధ్య వయసులో కొన్ని అనారోగ్యాలు వస్తాయి. ఓల్డ్ ఏజ్‌లో కొన్ని ఏజింగ్ ప్రాసెస్‌లో వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు కాలబల ప్రవృత్తాలుగా చెప్తాం. ఇలా రకరకాల కారణాలుగా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని రకరకాలుగా క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట అది. మామూలుగా ఆయుర్వేదం అనగానే వాతము, పిత్తము, కఫం అని 3 రకాలుగా మీరు దోషాలను, మనిషి యొక్క దోషాలను, మనిషిలోని దోషాలను మీరు విభజిస్తారు కదా! అంటే వాతము, పిత్తము, కఫం అంటే వాతం ఏమేమి దోషాలు కింద వస్తాయి? ఏ దోషాలు వాతం కింద వస్తాయి? ఏమేమి పిత్తం కింద వస్తాయి? ఏమేమి కఫం కింద వస్తాయి? అంటే అసలు మీరు అడిగే ప్రశ్నకి నేను ప్రశ్ననే మార్చాలి కొంచెం. అంటే ఇది దోషం అనేటువంటి పదం శరీరంలో అనారోగ్యాన్ని చేసేది దోషం అని కాదు. ఇక్కడ దోషం అనేది శరీరంలో దూషయితే ఇది దోషః అని ఇది ఇతర పదార్థాలని దూషింపజేస్తుంది తప్ప ఇది దోషం కాదు.
వాతం అనేది దోషము దీనివల్ల జబ్బులు వస్తాయని కాదు. మన శరీరాన్ని మొత్తాన్ని నడిపించేవే వాతము, పిత్తము, కఫం అన్నమాట. ఇప్పుడు మీకు ఆధునికంగా ఎలా అయితే అనాటమీ ఫిజియాలజీలో సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, మిగతా రీనల్ సిస్టమ్ అలా రకరకాల సిస్టమ్స్కి ఎలా చెప్తారో, ఆయుర్వేదంలో శరీరాన్ని లోపల జరిగే ప్రతి ఫంక్షను ఈ 3 దోషాల వల్ల, దోషం అనేది మన కామన్ లాంగ్వేజ్లో ఒక నెగటివ్ నెగటివ్గా తప్పుగా అనుకుంటారు. దోషం అనేది దోషం కాదు. ఈ దోషం ఎందుకంటే ఇది మిగతా శరీరంలో ఉండే ఇతర అంశాలని అంశాల మీద తన ప్రభావంతో రోగం కలిగించే శక్తి ఉంది కనుక ఆ పదాన్ని వాడతారు తప్ప అదేం రాంగ్ కాదు. అందరి శరీరంలో వాతం ఉంటుంది, పిత్తం ఉంటుంది, కఫం ఉంటుంది. ఈ 3 దోషాలు వాటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే వాతం ఉందంటే వాతం శరీరంలో జరిగే ప్రతి చలనానికి కారణమైనటువంటిది వాతం అనమాట. సింపుల్గా సామాన్యంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు ఆయుర్వేదం చదివినా కూడా కష్టమైనటువంటి విషయం. ఇవి మనకి కంటికి కనపడేవి కాదు కదా. ఇప్పుడు మిగతా మోడర్న్ అయితే అనాటమీలో కోసి ఇగో ఇది సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అని చూపెడతారు. ఆయుర్వేదంలో చదివేటప్పుడు ఇవి మనం శరీరాన్ని కోసి చూపించేటువంటి పదార్థాలు కావు. ఏంటంటే ఆయన మనకి ఆ ఫిజియాలజీ ఫంక్షన్, మన శరీరంలో జరిగే ప్రతి క్రియకి ఈ 3 కారణాలన్నమాట. అందులో మనం జనరల్గా కామన్గా చెప్పుకోవాలంటే మన నర్వస్ సిస్టము, బ్రెయిన్ ఇవి చేసే పనులన్నీ కూడా సుమారుగా మనకి వాత దోషం కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మాట మాట్లాడుతున్నాను, నా మాట సరిగా రావాలంటే నాలో ఉండేటువంటి వాత దోషం సరిగా పనిచేయాలి. ఈ మూమెంట్స్ అన్ని వాత దోషం. బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కూడా బ్రెయిన్లో ఒట్టిగా వాతం అనే కాదు, వాతము ఉంటుంది, మిగతా దోషాలు కూడా ఉంటాయి. ఆ చలనం అంతా వాత దోషం నుంచి జరుగుతూ ఉంటుంది. జ్ఞాపక శక్తి 3 కలవాలి, మళ్ళీని 3 దోషాలు కలవాలి. మళ్ళీ బ్రెయిన్లో ఒట్టి వాతమే కాదు, అక్కడ కొంత కఫము ఉంటుంది, కొంత పిత్తం కూడా ఉంటుంది. మళ్ళీని సుమారుగా మనం నర్వస్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట దాన్ని. ఎగ్జాక్ట్గా కాదు, సిమిలర్గా. ఎందుకంటే ఆ పదాలు అందరికీ అర్థమైనవి కనుక ఆ పదం చెప్తున్నా. ఎగ్జాక్ట్గా అది అన్ని కంపేర్ చేయడానికి కాదు. అలాగే ఇప్పుడు మనం ఆహారం తిన్నాము, తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళి ఆ పేగులన్నీ కదిలి చిన్న పేగుల్లోకి పెద్ద పేగుల్లోకి అంతా వెళ్ళాలి. ఆ వెళ్ళే పనంతా కూడా వాతం ద్వారా జరుగుతుంది, ఆ మూమెంట్ అంతా. అలాగే పిత్త దోషాన్ని కూడా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియ మొత్తానికి, అంటే మనం తిన్న ఆహారం అరగటం ఒకటే కాదు, అరిగిన ఆహారం, ఇప్పుడు మనం అన్నం తిన్నది ఆహారంగా తీసుకున్నాక అది శరీరంలో రకరకాల మార్పులు చెంది అది రక్త కణాలు అవుతుంది, ఎముకలుగా మారుతుంది, చర్మంగా మారుతుంది. అదే ఈ మార్పు అంతా ఎలా జరగాలో చేసేదంతా పిత్తం అన్నమాట. అలాగే కఫం ఉంటుంది. ఆ కఫం కూడా మన లోపల చాలా తడిగా ఉండేటువంటి పనులు ఉంటాయి. అంటే ఒక మాయిశ్చర్ అన్నది ఉంటుంది కణాలలో కానివ్వండి, లేకపోతే సర్క్యులేటరీ సిస్టంలో కానివ్వండి, జాయింట్స్ మధ్యలో కానివ్వండి, శరీరం మొత్తం అంతటా కూడా కొంత తడి, అంటే వాటర్ అని మనం చెప్పేది కాదు, బట్ ఆ తడి ప్రతి ప్రదేశంలో మనకు ఉండాలి. నోరు ఆరిపోకుండా ఉండడానికి కానివ్వండి, లోపల ఫంక్షన్స్ కానీ అన్నింటికి అవన్నీ కూడా కఫంలోకి వస్తాయి. అంటే అవి కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా కఫంతో రిలేట్ అయి ఉంటుంది. అలాగా ఇవి జనరల్గా మన శరీరం మొత్తానికి జరిగే ఫంక్షన్స్ అన్నింటికి వాతం, పిత్తం, కఫం అనేది కారణాలు. ఇవి దోషాలంటే చెడు కాదు, నార్మల్ మన ఫంక్షనింగ్కి కావాల్సినటువంటి పదార్థాలు అన్నమాట. అంటే మీరు చెప్పినట్టుగా వాతం అంటే కొంచెం న్యూరాలజీకి దగ్గరగాను, పిత్తం అంటే కొంచెం గ్యాస్ట్రోఎంట్రాలజీకి దగ్గరగాను అలా క్లాసిఫై చేయలేము మనం. బట్ సిమిలర్గా అంటే ఫిజియాలజీలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక నర్వస్ సిస్టమ్ పనిచేయడానికి కూడా చాలా లింక్స్ ఉంటాయి. అందుకని ఆ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ కలపలేము, సిమిలర్గా ఉంటుందని చెప్పడానికేనమాట అది. సో మీరు ఒక రోగిలోని రోగాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు మాకు రోగాన్ని గుర్తించడానికంటే రోగి లక్షణాలు, రోగ లక్షణాలు అని ఉంటుంటాయి. అసలు రోగం వచ్చినప్పుడు బయటికి కనపడే సైన్స్ అండ్ ఎలా ఉంటాయి, రోగ లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంటాం. ఆ తీసుకున్న దానిలోంచి కూడా ప్రతి సిమ్టమ్ను కొన్ని వాతానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, కొన్ని పిత్తానికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని కఫానికి. అంటే కేవలం 3 కాదు, మళ్ళీ ఈ 3 కాంబినేషన్స్ అన్నీ కలిపి ఒక 64 కాంబినేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎంత వాతం ఉంది, ఎంత పిత్తం ఉంది, ఎంత కఫం ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాలన్నమాట. అది చాలా ఇన్ డీటెయిల్డ్గా చూస్తే తప్ప ఏ దోషం ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవడం కూడా కష్టం. అది ఎందుకంటే ఆ కాన్సెప్టే చాలా డిఫికల్ట్ అయినటువంటిది. ఇప్పుడు జనరల్గా ప్రజలంతా ఏదో ఆయుర్వేదం అంటే ఏదో ఈ మూలికి ఇస్తే ఆ ప్రాబ్లం తగ్గుతుంది, ఇది ఈ చెట్టు ముక్క వేసేది, ఇలాంటివి అన్నింటికి ఆయుర్వేదం అని వాడుతున్నారు. అంత సింపుల్ అయిన విషయం కాదు ఇది.
5-6 ఏళ్ళు మొత్తం అంతా చదివినా కూడా ఆయుర్వేదం వంట పట్టించుకొని నిజంగా ఆయుర్వేదాన్ని అనుసరించి డయాగ్నోసిస్ చేయడం కూడా కష్టమైనటువంటి విషయం. అంటే లక్షణాలు ఏ లక్షణాలు కనపడుతున్నాయి అవన్నీ పరీక్ష అన్నమాట. దర్శన పరీక్ష, స్పర్శన పరీక్ష, శ్రవణ పరీక్ష అంటూ ఉంటాం. చూడగానే రోగిలో ఏం కనపడుతున్నాయి, రోగిని టచ్ చేస్తే ఏమేం తెలుస్తున్నాయని గమనించుకోవాలి, రోగి దగ్గర నుంచి ఏమైనా శబ్దాలు వస్తున్నాయో గమనించాలి, రోగి నుంచి ఏదైనా వాసనలో తేడా కనపడుతుందా, ఇలాంటివన్నీ కూడా గమనించి కొన్ని రోగిని ప్రశ్నించి ప్రశ్న పరీక్ష అని కూడా ఉంటుంది. ప్రశ్నించి రోగి చెప్పేటువంటి జవాబులను విని లేకపోతే రోగి పక్కనున్న మిగతా వాళ్ళు చెప్పేటువంటి జవాబులను విని ఒక కంక్లూషన్కి వస్తాం. అది ఆయుర్వేదం పద్ధతి ప్రకారం చూసుకుంటున్నట్టయితే. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చినటువంటి కొన్ని ఈ డయాగ్నోస్టిక్స్ అవి కూడా ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులంతా కూడా వాడుకుంటూ ఉంటారు దాన్ని కూడా. ఇప్పుడు జనరల్గా మన గమనిస్తే కొన్ని ఏళ్లుగా బాగా పెరుగుతున్న వ్యాధులు, డిసీజెస్, సిండ్రోమ్స్ రకరకాలు ఉంటాయి కదా. డిజార్డర్స్గా చెప్పుకుంటే ఎక్కువ మంది షుగరు, బీపీ, అలాగే హార్ట్ అటాక్స్, అలాగే బ్రెయిన్ హెమరేజెస్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా మనకి కనిపించే ఓవర్ వెయిట్ ఇవన్నీ చాలా ఎక్కువ ప్రబలుతున్నాయి. దానికి మళ్ళీ ఎలోపతిక్ ద్వారా ఒక్కొక్క ఆర్గానిక్ కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చేసింది. ఇలా ఆయుర్వేదం ద్వారా ఈ షుగరు, బీపీ ఇటువంటి వాటికి ఎలా మనం దాన్ని నయం చేయవచ్చు? కంపారిటివ్గా మనం మిగతా వైద్యంతో పోల్చుకుంటే ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఏంటి వీళ్ళని నయం చేయటం? చాలా డిజార్డర్స్ ఇప్పుడు మీరు చెప్పేవన్నిటిని కూడా ఆధునికంగా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. ఎందుకంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో ఈ అనారోగ్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇవి గతంలో లేవని కాదు. మనకి ఇప్పుడు ఆయుర్వేద సంహితలో కూడా మధుమేహం గురించినటువంటిది, హృద్రోగాల గురించి ఇవన్నీ ఉంటాయి ప్రస్తావనలు. ఎందుకంటే చాలా రకాల డిసీజెస్ గురించి డిస్క్రిప్షన్స్ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే నేను స్టూడెంట్గా ఉన్న రోజు కంటే కూడా ఈరోజు ఈ కేసెస్ బాగా పెరిగిపోయాయి. అంటే ఈ 40 ఏళ్ల అనుభవంలో నేను మొదట్లో చూసినప్పటికీ ఇప్పటికీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగిపోయారు ఇదంతా. కానీ జీవన విధానం మనకు తెలిసినటువంటిది, ఫిజికల్గా యాక్టివిటీ అన్నది లేనే లేదు. తినే ఆహారం కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా అరిగి రక్తంలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా. అలా ఉండటం వల్ల ఏంటంటే తొందరగా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా తిన్న ఆహారము ఒంటికి వంటబట్టి శరీరానికి ఇలా మేలు చేస్తుంది ఆ రూపంలోకి మారిపోతే అది అనారోగ్యకరం కాదనమాట. ఎందుకంటే ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆహారం విషయంలో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఆహారం విషయం ఉంటుంది. అనారోగ్యాలు వస్తే కూడా ఫస్ట్ ట్రీట్మెంట్లో ఒట్టిగా మెడిసిన్స్ అన్నది కాదనమాట. ప్రిన్సిపుల్లోనే 3 ఉంటాయి. ఆహారము, విహారము, ఔషధము అని 3 భాగాలు. ఈ మూడింట్లో ఏంటంటే సింపుల్గా తేలికపాటి అనారోగ్యాలు ఉంటే కొంచెం ఆహారం విషయంలో చిన్న చేంజెస్ చేయడం, కొంచెంగా ఉపవాసాలు చేయమని చెప్పడం, లేకపోతే ఒక ఫలానా ఈ వస్తువు ఎక్కువగా తినండి అని చెప్పడం చేస్తే తేలిగ్గా తగ్గిపోతాయి. అలాగే కొన్నింటికి ఆహారంతో పాటు విహారం కూడా, అంటే కొన్ని ఎక్సర్సైజెస్ చేయమనో, యోగాసనాలు చేయమనో, లేకపోతే పగలు నిద్రపోమనో, నిద్రపోవద్దనో ఇలాంటి కొన్ని సూచనలు అవి ఇచ్చి మార్పులు చేస్తే కూడా లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేస్తే తగ్గిపోతుంటాయి. అయితే ఈ 2 దాటిపోయిన తర్వాతనే ఔషధం వాడాలి. ఏదో ఒక జబ్బు రాగానే వెంటనే ఒక మందేసి దాన్ని అణగొట్టేయడం అనేటువంటిది పద్ధతి కాదనమాట. అందుకని ఔషధం అనేది థర్డ్. ఫస్ట్ తేలికగా ఆహారం విహారంతో కాకపోతే అప్పుడు ఔషధానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగిన ఈ అనారోగ్యాలు ఎక్కువ కామన్గా ఉండేటువంటి డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్, ఈ హైపర్ ఎసిడిటీ కేసెస్ విపరీతంగా ఉంటున్నాయి. ఇవే కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్పేటువంటి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికి కూడా ఏంటంటే ముందు నుంచి ప్రివెంటివ్గా జీవనశైలిని చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా చేసుకున్నట్టయితే ఈ అనారోగ్యాల బారిన పడకుండా చాలా వరకు తప్పించుకోవచ్చు. ఎందుకంటే కొంత జీన్స్ అవి ఎక్కువగా డామినెంట్గా ఉన్న కేసుల్లో కూడా జీవనశైలితోటి బాగు చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఆధునికంగా కూడా చెప్తున్నటువంటి విషయం. అందుకని జీన్స్ వల్లే వచ్చేసింది నాకు అని చెప్పి ప్రతిదానికి ఆ జీన్స్ని తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. జీవనశైలి చాలా చాలా ముఖ్యం. ఈ జీవనశైలిలో ఇవాళ ఏంటంటే మనకి పరుగుల జీవితం, ఎందుకు పరుగు పెడుతున్నాం కూడా తెలియదు. హడావిడి పడిపోతూ ఏదో ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంకేదో అవ్వనివ్వండి, ఎంతసేపు ఇంకేదో దాని గురించి పరుగులు పెడుతూ ఈ శరీరం ఇదెంత ముఖ్యం, ఇంత పని చేయాలంటే ఈ శరీరం కదా కావాలనేటువంటి ఆలోచన ఎవరికి కలగటం లేదు. ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాను, నేను శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనుకుంటే కొంచెం కంట్రోల్కి వచ్చేస్తాం. ఒత్తిడికి గురవుతున్నారు బాగా. ఇప్పుడు లక్షలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగాల్లో ఎంతెంత ఒత్తిడి ఉంటుంది. పొద్దున మొదలెడితే అర్ధరాత్రి దాకా పనులు చేస్తున్నారు.
ఎవరి కోసం చేస్తున్నారు? వేరే కంపెనీ కోసం. బట్ ఆ కంపెనీకి మీరు పని చేయడానికి ఈ శరీరం బావుండాలి గదా! దీని గురించి ఒక నిమిషం ఆలోచించాలి గదా! ఆ ఆలోచన కలగటం లేదనమాట. నేనెందుకు ఇంత పరిగెడుతున్నానని ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఆ ఆన్సర్ వచ్చినప్పుడు ఈ ఒత్తిడంతా గూడా తగ్గుతుంది. ఇది ముఖ్యం అన్న విషయం కొంచెం ధోరణిలోకి రావాలి. అంటే షుగరు, బీపీ మీరు థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ హెమరేజెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరక్కపోవటము, ఒబెసిటీ హ్మ్. ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద మనం అవును. చెప్పుకుంటున్నాం. వీటన్నిటికీ ఆయుర్వేదం ద్వారా వీటన్నిటిని నయం చేసి ఆర్డర్‌లో పెట్టవచ్చా? ఔషధాలు తప్పకుండా ఇవ్వచ్చండి. కానీ దానిలో ట్రీట్మెంట్‌లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నిదాన పరివర్జనం అంటాం. నిదాన పరివర్జనం అంటే అనారోగ్యం రావడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని వదిలిపెట్టండి అని. ఇవాళ మనం కొన్ని రోజుల పాటు బానే ఉన్నారు. ట్రీట్మెంట్ అది తీసుకుంటారు. అంతా మామూలయిపోతుంది. కానీ మళ్ళీ పరుగులు పెట్టి మళ్ళీ అందులోకే దిగుతూ ఉంటే ఆ రియాక్షన్ పోదు. ఆ రియాక్షన్ అలాగే వస్తుంది. అందుకని పూర్తిగా పోగొట్టేయడం అంటే డాక్టర్ చెప్పిన మాట పూర్తిగా విని ఏమేం చేయాలో అవి కూడా చేస్తూ ఉంటే శుభ్రంగా నయం చేయొచ్చు మనం. కానీ మందులేసేసుకుని నేను మళ్ళా ఆ పరుగుల్లోకి వెళ్ళిపోతాను. పరుగులంటే ఏదైతే అది. ఆ కారణాలు నేను వదిలిపెట్టలేను అనుకుంటే జబ్బు వదిలిపెట్టదప్పుడు. ఇప్పుడు ఆయుర్వేదం అనేది మన భారతీయమైన వైద్య విధానంగా హ్మ్. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి హ్మ్. ఉన్నది. హ్మ్. కొన్నేళ్ల క్రితం వరకు సుమారు ఓ 100 ఏళ్ల క్రితం వరకు కొంత యూసేజ్ ఎక్కువ మంది ఆయుర్వేదం డాక్టర్లు ఉండేవాళ్ళు. ప్రతి ఊర్లో ఒక డాక్టర్ హ్మ్. ఉండేవాడు. తర్వాత ఎలోపతికి చాలా రకరకాల మెడిసిన్స్, రకరకాల సిస్టమ్స్, అవును. మోడర్న్ మెడిసిన్ అంటున్నారు కదా! అవును. అవన్నీ వచ్చేసాయి. ఆయుర్వేదం మన భారతీయమైన ప్రాచీనమైన వైద్య విధానం గదా! హ్మ్. ఎందుకు మనం వాళ్ళని ఈ కేసులు మనం ఎందుకు టాకిల్ చేయలేకపోతున్నాం? మనకెందుకు వాళ్ళందరూ దూరమయ్యారు ఆ రోగులందరూ? మన దగ్గరికి ఎందుకు రావట్లేదు ఆయుర్వేదం దగ్గరికి? అలా కాదు. ఇదేంటంటే మనకి ఈ 100 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకొచ్చిన సమయంలో ఆ వైద్యాన్ని అన్ని విధాల మన ప్రజలందరికీ తలలోకి ఎక్కిపోయిందనమాట. ఇదే మనకి అనారోగ్యాలు తగ్గించగలిగిన మార్గం అనే ఒక నమ్మకం అప్పుడు ప్రబలిపోయింది. అయితే ఇప్పుడు అంటే నేను స్టూడెంట్‌గా ఉండే టైంకి కూడా ఇంకా ఆయుర్వేదం అంటే ఏమిటని ఒక అవగాహన ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ ఎక్కువ ఆ ఔషధాలన్నీ వాడుకుంటూ ఉండడం, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రావటం, కొన్ని కొన్ని సమస్యలు ఎప్పటికి తగ్గకపోవటం, వీటితోటి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని మన సిస్టమ్‌లో ఇవన్నింటికి జవాబు ఉంది అనే ఒక ధోరణి అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బాగా చాలా ఎక్కువొస్తున్నారు ఆయుర్వేదం అంటే నా ఈ 40 ఏళ్ల ఆయుర్వేద ప్రయాణంలోనే నేను ఆ మార్పు గమనించాను. అదే. పెరుగుతున్నారు. పెరుగుతున్నారు. అది బాగా ఒక మంచి పెరుగుతున్నారు. పరిణామం అది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే మంచి పరిణామం అనేది వైద్య శాస్త్రం కోసం అని కాదు. అందరి ఆరోగ్య రక్షణకి ఇంపార్టెంట్. ఏ సిస్టమ్ అనుసరిస్తున్నాం అనే మాట కంటే ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము, ఎంత ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మేము ఆయుర్వేదమే వేసుకొని మీరు తగ్గించుకోండి, లేకపోతే ఇదే చేసుకోండి అని కాదు ఎవరు కూడా. అదే విధానం అలోపతిక్ డాక్టర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఆ పద్ధతి వాడకూడదు, ఇదే చేసుకోవాలంటే అందులో ఎన్నెన్ని సమస్యలకో కాంప్లికేషన్స్ వస్తుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కేసెస్. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు నిలబడేవి కూడా ట్రీట్మెంట్లు ఇచ్చిపోయిన కేసులు కూడా చాలా చూస్తుంటాం. కానీ అది మా ఇంట్లో మా తాతగారు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. అలోపతిక్ మెడిసిన్ చదవడం అంటే లైసెన్స్ టు కిల్ అని చెప్పని. వాళ్ళ కేసులో ఏంటంటే నీకు లేదు, మేమెంత ప్రయత్నం చేసాం పోయిందనేటువంటి ఒక ఫీలింగ్‌ని వాళ్ళు అనుకుంటారు డాక్టర్లు, పేషెంట్స్ అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంది కానీ, అది అంతా మొత్తం ఆ సిస్టమ్‌లో అన్ని సమస్యలకి జవాబు ఉండుంటే, ఇంకొక సిస్టమ్ అవసరమే లేదు. కానీ ఇన్నెందుకు డెవలప్ అవుతున్నాయి? జవాబు లేక కదా! ఒక దానిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుంటే, ఇంకో సిస్టమ్ అవసరం లేదు. కానీ లేవు. అవి తెలియాలి జనానికి. చాలా మందికి ఇప్పుడు అనుభవంలోకొచ్చింది. అందుకని ఇతర సిస్టమ్స్‌కి తప్పనిసరిగా వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆయుర్వేదం ద్వారా ఇచ్చే ఔషధాలు హ్మ్. అవి సైడ్ ఎఫెక్ట్స్ చేయవా? సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవా? సైడ్ ఎఫెక్ట్స్ అంటేనండి ఇప్పుడు 99.9% ఔషధాల్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి లేవు. ఎందుకు లేవు అంటే ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసేటప్పుడు ఆ మూలిక మొత్తాన్ని వాడతాం. అంటే అందులోంచి చిన్న ఎసెన్స్ ఏదో తీసి వాడితే దానికి ఒక్కదానికి ఎసెన్స్ తీసి వాడినప్పుడు అంటే దాని యాక్టివ్ ప్రిన్సిపుల్ అంటాం. అదొకటే తీసి మందు తయారైతే గనక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఇటీవల పరిశోధన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా ఆ మూలిక మొత్తాన్ని వాడడం, దానికి అది ఒక మూలికతో తయారవ్వవు ఏ ఔషధాలు కూడా. చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ కలవడం వల్ల ఒక దానిలో ఏదైనా వేరే ఇతర ఇబ్బందొచ్చే అవకాశం ఉంటే ఆ రెండో దాంతో కాంపెన్సేట్ అయిపోవడం. ఈ విధంగా ఆ మందుల తయారీ విధానంలో భావన, మర్దన అవన్నీ కూడా ఉంటుంటాయన్నమాట. వాట్ల వల్ల ఏమవుతుందంటే ఈ గుణాలన్నీ పెరుగుతాయి.
వాటిలలో ఏదైనా వ్యతిరేకమైనవైనా ఉన్నాయంటే కనుక అవి కాంపెన్సేట్ అయి తగ్గిపోతూ ఉంటాయి. సో, అందువల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్న ప్రశ్న లేదు. అంటే ఆయుర్వేదం ఔషధాలు మొక్కల నుంచి, వాటి నుంచి రకరకాల మొక్కల నుంచి, హ్మ్. మూలికల నుంచి తయారు చేస్తారనేది మామూలుగా అందరికీ హ్మ్. అదొక అంశం హ్మ్. తెలుసు. హ్మ్. అదొక అంశం అవును. ఇంపార్టెంట్. బంగారాన్ని వాడతారని, అవును. అలాగే లోహాలు కొన్ని వాడతారనండి. వాడతారండి. ఇలా బంగారం అవి వాడటం, రజులు అవన్నీ వాడటం వల్ల ఆయుర్వేదం ఔషధం అనేది చాలా ఖరీదైందని చెప్పి ఒక ప్రచారం ఉంది. అలాగే లోహాలనేవి ప్రమాదకరమైనవి అవి వాడుతున్నారు గదా! అని ఇంకో దుష్ప్రచారం ఆ! ఉంది. ఆ! వీటినెలా చూడాలి? ఆ! 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 దానికేంటంటే ఖరీదన్న విషయానికొస్తే బంగారంతో ఉన్న ఔషధాలు కొద్ది పరిమాణంలోనే ఉంటాయి. అన్నీ మామూలుగా సామాన్యమైనటువంటి అనారోగ్యాలకి వాటికి ఆ బంగారం ఉన్నటువంటి ఔషధాలవి ఏమి పెద్దగా వాడము. ఎక్కువ మూలికలతోటే నడిచిపోతూ ఉంటాయి. అంటే వ్యాధి కొంచెము తీవ్రమైనదో లేతే క్రానిక్ ప్రాబ్లమ్సో ఉన్నప్పుడు ఈ రస ఔషధాలంటాం. రస ఔషధాలని. రసం అంటే పాదరసము. తర్వాత దాంతో పాటు మిగతా లోహాలవి కూడా కలుస్తాయన్నమాట. కలిసి తయారు చేస్తారు. అందువల్ల కొన్ని ఈ కాస్ట్‌లీ అన్న పదాన్ని దీని దగ్గర మనం వాడలేం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజుల్లో మనము అలోపతిక్ మెడిసిన్స్ చూస్తే చాలా మందులు ఊరికే ఇంత చిన్న చిన్న మందులు కూడా ఎంతెంతో ఖరీదుగా ఉంటున్నాయి. కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కి మాత్రం వాళ్ళేం చేస్తున్నారంటే ఈ ఆహ్, మన గవర్నమెంటే కొంచెం రేట్స్ తక్కువగా పెడుతోంది గనక అవి సరిపోతున్నాయన్నమాట. రెండో పాయింటు లోహాలవి ఉండటం వల్ల హాని జరుగుతుంది అన్న విషయం తీసుకున్నట్టయితే ఇవి ఈ మందులు తయారవ్వడానికి చాలా పెద్ద విధానం ఒకటుంది. ఎందుకంటే ప్రతి ఔషధం తయారవ్వడానికి చాలా ప్రాసెస్ చేస్తారు. దాన్ని మారణం అంటే భస్మాన్ని తయారు చేసేటప్పుడు పుటం పెట్టడం అంటారు. ఆ పుటం పెట్టడం అనేది ఏంటంటే చాలా హై టెంపరేచర్‌లో కొన్ని కొన్ని ఔషధాలు అంటే మన మూలికలు అవన్నీ గూడా కలిపి వాటిని పదే, 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 పదే ప్రాసెస్ చేస్తూ, చేస్తూ, చేస్తూ చివరికేంటంటే చాలా ఒక నానో పార్టికల్ అంటాం. చాలా చిన్న పార్టికల్ లాగా అయిపోయేలాగా దాన్ని ప్రాసెస్ చేసి ఆ ఔషధాన్ని పేషెంట్‌కి ఇస్తామనమాట. సో, అంత ప్రాసెసింగ్ అయినటువంటి ఔషధం శరీరానికి ఎలాంటి హాని చేయదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతమందికో ఔషధాలు ఇస్తూ వచ్చారు. మనం ఎగ్జాంపుల్ చూడాలంటే కూడా. వాటి వల్ల ఎవరికీ అనారోగ్యాలేమి రాలేదు. అయితే ఇదేంటంటే ఆధునికులకి ఈ ప్రాసెస్ గురించి కానీ, లేకపోతే ఇంత చేస్తే వచ్చేటువంటి ఆ రిజల్ట్‌లో కనపడే ఆ లోహం శరీరానికి ఏమీ హాని చేయదన్న విషయం గానీ వాళ్ళకి ఐడియా లేదు. సో, ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొంతమంది మాటలకి విలువ ఎక్కువగా ఉంటుంది. ఆధునికులు అంటే ఈ మోడర్న్ డాక్టర్స్ వాళ్ళు చెప్పినటువంటి మాట వల్ల చాలా మందిలో ఒక భయం అన్నమాట. ఇవి వాడితే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? కిడ్నీలు చెడిపోతాయా అని. విడిగా ఏదో రూపంలో లెడ్ వాడితే అనారోగ్యం అవ్వచ్చు. కానీ అదే లెడ్‌ని మనం ఆయుర్వేదంలో చాలా ప్రాసెసింగ్ చేసి చాలా ఫైనల్‌గా ఒక నానో పార్టికల్ లాగా తయారు చేసి దాన్ని ఇతర మూలికలతో కూడా కలిపిస్తాం గనక అది ఎలాంటి హాని చెయ్యదు ఆ మందులు. ఇప్పుడు మామూలుగా ఔషధపు మొక్కలంటారు గదా! మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. అవి మామూలుగా అనేక కొండల్లోనూ, అరణ్యాల్లోనూ చాలా చోట్ల ఔషధ మొక్కలు ఉంటాయి. అవి తీసుకొచ్చి మన వాళ్ళు చేస్తుంటారు గదా! ఇప్పుడు మనకు గ్రీనరీ తగ్గుతోంది. చెట్లు పోయినియి. చాలా వరకు మనం అటవీ సంపద, మొక్కల సంపదను చాలా వరకు కోల్పోయాం గదా! ఇప్పుడు మెడిసిన్‌లు తయారు చేయటం మనకొక దాన్నేమంటారంటే ప్రాబ్లమ్ ఛాలెంజ్ అవ్వట్లేదా? సవాల్ అవ్వట్లేదా? సవాలంటే ఇప్పుడు ఎవరో ఏ డాక్టర్లు, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్లు ఇంటి దగ్గర చేయడం అనేటువంటిది లేనే లేదు. అయితే ఫార్మసీలన్నీ కూడా వాళ్ళు విడిగా చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకొని, ఈ మొక్కలన్నిటిని వాళ్ళే పెంచుకుంటున్నారనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి మూలికలన్నీ ప్రతి పెద్ద ఫార్మసీ తను వాటిని ఉత్పత్తి చేసుకొని వాటితోటి ఔషధాలు తయారు చేస్తున్నాయి. ఎవరో కొంతమంది కొంచెం ప్యాషన్‌గా ఇంటి దగ్గర వాళ్ళే పెంచుకొని చేసుకుందాం అనుకునే వాళ్ళు తక్కువ. ఎందుకంటే అవకాశమే లేదు. ఇప్పుడు ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది పెంచుకోవడానికి, చేసుకోవడానికి కూడా. బట్ పెద్ద ఫార్మసీలన్నీ కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాయి. కొన్ని కొన్ని ఫార్మసీలు కొంతమంది ఫార్మర్స్ అంటే రైతులకి వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మూలికల్ని రైతుల ద్వారా గూడా పెంచి తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర సో, నుంచి. మనకు చాలా ఇబ్బందేం లేదు. ఆ ఇబ్బందేం లేదండి. సో, ఆయుర్వేదం ద్వారా నయమవటం ఆలస్యం అవుతుందని, లేట్ ఎక్కువ ప్రాసెస్ అని అంటుంటారు గదా! అది ఎంతవరకు కరెక్ట్? అది గూడా పెద్దగా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అలాంటి ఎగ్జాంపుల్స్ ఏం జూస్తారు? జ్వరం వస్తే పారాసెటమాల్ యేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది కదా! యాంటీబయాటిక్స్ ఆ! చేస్తుంటారు. యాంటీబయాటిక్స్‌ని చెప్పాలంటే ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్‌ని
కంట్రోల్ చేస్తుంది అన్నది ఒకటి ఉంది. యాంటీబయాటిక్స్ నిజంగా చెప్పాలంటే ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక వరం లాంటిదే. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్‌లని ఒక ఒక లెవెల్‌కి కంట్రోల్ చేసేయకపోతే గనక శరీరం యుద్ధానికి రెడీ అవ్వాలి. ఆ యుద్ధానికి రెడీ అయ్యేలోపు ప్రతిపక్షం అంటే మనకి శత్రువుగా వచ్చినటువంటి వైరస్సో, బాక్టీరియానో బలం పెరిగిపోతున్నప్పుడు ఈ యాంటీబయాటిక్ వేసి దాన్ని సబ్సైడ్ చేయకపోతే శరీరం రెడీగా లేదనుకోండి ప్రాబ్లమ్ అవుతుంది. యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా కొన్ని కేసెస్‌లో తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ అని కాదు. మామూలుగా చాలా అనారోగ్యాలకి యాంటీబయాటిక్స్ అవసరం కాదు. ఈ చిన్న చిన్న సమస్యలన్నిటికి కూడా మామూలు సింపుల్ మందులు సరిపోతాయి. వాటికి యాంటీబయాటిక్స్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రోజుల్లో ఏమైందంటే ప్రతి పేషెంట్‌కి నాకిలా సమస్య వస్తే అలా తగ్గిపోవాలి అనేటువంటి యాటిట్యూడ్ పెరిగింది గనక అలోపతిక్ డాక్టర్ దగ్గరికెళ్తే ఒకటి కాదు 4, 5 అస్త్రాలు వేసేస్తారు. జబ్బు అణిగిపోతుంది. అణిగిపోయినా మళ్ళీ లేస్తుంది తర్వాత. లేదా ఇప్పుడు కనిపించకుండా అది ఇంకో రకమైన అనారోగ్యం రూపంలో బయటకొస్తూ ఉంటుంది. అది వేరే మాట. బట్ ఇందులో స్లో అన్నటువంటిది కరెక్ట్ కాదనమాట. కొన్ని సమస్యలకి ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వచ్చేటువంటి ఔషధాలు బోలెడన్ని ఉన్నాయి మనకి. కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సంధివాతం అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని క్రానిక్ సమస్యలు వాటికి ట్రీట్మెంట్ ఎలా అయినా స్లోనే. అలోపతిక్‌లో ఇచ్చినా ఏళ్ల తరబడి మందులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు డయాబెటిస్ మందు ఇస్తారు. తగ్గిపోయిందా? ఏళ్ల తరబడి వేసుకుంటూనే ఉంటారు కదా! సో, ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదం వాడితే ఆయుర్వేద మందు గాని మనం అటాచ్ అయితే మనిషి, ఈ మీరు చెప్పిన డయాబెటిక్, బీపీ ఇవన్నీ గూడా దీర్ఘకాలం మందులు వాడకుండా తగ్గించుకోవచ్చా? అంటే ఆహారము, విహారం అనేటువంటి దానితోటి కంట్రోల్‌లో ఉండగలిగితే మందులు లేకుండా నడుస్తుంది. కానీ ఒక స్థితి దాటిపోయాక అది సరిపోదు. ఆహారం, విహారం జాగ్రత్తగా ఉంచేసుకుని జీవించడం అనేది ఈ రోజుల్లో ఎవరికీ సాధ్యపడదు. సో, ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాల్సొస్తుంది. ఆయుర్వేద ఔషధాలతో తప్పనిసరిగా దాన్ని కంట్రోల్‌లో ఉంచొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కడ కూడా ఇంకొక పాయింట్ అండి. కొంత ఇంప్రెషన్ ఏంటంటే అన్ని జబ్బులకి ఆయుర్వేదంలో ఏదో ఒక మందిస్తే మొత్తం తగ్గిపోతుంది అనేటువంటి ఇంప్రెషన్ మనకి ఎక్కడ ఋషులు కూడా ఇవ్వలేదు. కొన్ని అనారోగ్యాలు యాప్యం అంటాం. అంటే వాటిని మందులతో కంట్రోల్‌లో ఉంచగలం గానీ పూర్తిగా మాయం చేయలేమనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే ఈ క్లెయిమ్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే కుహనా వైద్యులు అంటూ ఉంటాం. వాళ్ళు లేకపోతే అప్పటికప్పుడు మనీ మనం పుట్టించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఇది నేనిచ్చే ఈ మూలిక వేసుకుంటే మీరు హాయిగా స్వీట్స్ తినొచ్చు, అంతా హాయిగా ఉండిపోవచ్చు, అంతా మాయమైపోతుంది ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారే అవేవి నిజం కాదు. కొన్ని అనారోగ్యాలు యాప్యం అనే ఉంటాం. యాప్యం అంటే ఉంటుంది జబ్బు, కానీ మీరు మందులతోటి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చని. మధుమేహం అలాంటి జబ్బు. అందుకని అయితే ఏంటంటే మన హైపర్‌టెన్షన్ కూడా దాని కింద అలాంటిదే గదా! బీపీ గూడా అటువంటిదే గదా! బీపీ కూడా అలాంటిదే. దానికేంటంటే మెయిన్‌గా మనం చెప్పుకోగలిగేది మనం ఆయుర్వేదంలో ఇచ్చే ఔషధాల వల్ల లాంగ్ రన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ ఇప్పుడు మనకు అలోపతిక్‌లో కూడా ఇప్పుడు డయాబెటిస్‌కి వాటికి వాళ్ళు దశాబ్దాల పాటు మందులేసుకోవాలి. ఆ మందులన్నీ కొంచెం లివర్‌నో, కిడ్నీనో ఎఫెక్ట్ చేయడం తర్వాత కాలంలో వాళ్ళకి వేరే సమస్యలు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అవి యాక్సెప్టెడ్‌గా అనేసుకుంటున్నాం. ఆయుర్వేదంలో అలాంటి సమస్యలు లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుందనమాట అది. ఇప్పుడు చాలామంది కొంతమంది ఆయుర్వేదం మన భారతీయమైన వైద్య విధానము, మన బాడీ తత్వము, శరీర తత్వము, మన జీన్స్ అవన్నీ తెలుసుకొని ఋషులు కొన్ని వేల సంవత్సరాలను తయారు చేసింది. మనం ఎందుకు దీన్ని కనెక్ట్ అయితే బాగుంటుంది కదా అనే ఒక స్పృహ పెరుగుతున్న కాలంలో ఆయుర్వేదం మీరన్నట్టుగా పెరుగుతున్నారు. ఆయుర్వేదం అట్రాక్ట్ అవుతున్నారు. ఆ సంఖ్య నెంబర్ పెరుగుతోంది డే బై డే. మంచిది అది. మంచి పరిణామం అది. అయితే దీంతో పాటు వాళ్ళు అలోపతిక్ కూడా ఆపకుండా 2 వాడుతున్నారు కొంతమంది. దాన్ని ఎలా చూడాలి? అంటే కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది. అది ఏంటంటే టెంపరరీగా ఇమ్మీడియేట్‌గా కొంత సప్రెస్ చేయాల్సిన అవసరం ఉన్న కొన్ని అనారోగ్యాలు ఉన్నాయనుకోండి, భరించడం కష్టం గనక శరీరంలో ఉండే కొన్ని బాధల్ని సప్రెస్ చేయడానికి అది వాడుతూ ఉన్నా కూడా ఆయుర్వేదం వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ అలోపతిక్ మందులు ఎక్కువ డోసులు పెంచుకుంటూ పోవాల్సొస్తుంది. తగ్గిపోయింది కాదు. కొన్నాళ్ళయ్యాక ఈ డోస్ చాలట్లేదు ఇంకొంచెం డోసు మనం డయాబెటిస్‌లో చూస్తాం కదా! టాబ్లెట్‌లు డోసులు పెంచుతారు. లేకపోతే ఇన్సులిన్‌లో డోసులు పెంచుతూ అలా వెళ్తూ ఉంటుంది. ఏమి ట్రీట్మెంట్‌లు అయిపోవట్లేదు ఏమి వాటి వల్ల కూడా. అయితే ఇవి అలాంటి అవసరం లేకుండా ఇతర బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ మెడిసిన్స్ డోస్ పెంచకుండా ఉండడానికి కొంతమంది పేషెంట్స్‌కి 2 అవసరం వస్తుంటుంది. అందరికీ అని కాదు. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే అన్నీ వాడేసి శరీరం ఇంకా కండిషన్ బాగా తప్పిన తర్వాత వస్తూ ఉంటారు ఆయుర్వేదానికి. అలాంటప్పుడు కొంచెం వాళ్ళని అలా మేనేజ్ చేసుకోవాల్సొస్తుందనమాట అది. ఇప్పుడు ఆయుర్వేదం మందులు వాడే సమయంలో
మన ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అమ్మో! అనే ఒక ఒక ప్రచారం గూడా ఉంది. కొన్ని భయాలు గూడా ఉన్నాయి గదా! దాన్ని ఎలా చూడాలి? ఆహారం ఆయుర్వేద మందులు వాడే టైంలో ఆహారాన్ని అమ్మో! అనే భయాన్ని ఎలా పోగొట్టాలి? భయం అసలు భయం పెట్టుకోకూడదు. పథ్యం అంటాం. పథ్యం అంటే పథస్య హితం అని. పథం అంటే ఏంటంటే శరీరంలో మనకి చాలా ఛానెల్స్ ఉంటాయి. ఆ ఛానెల్స్ అంటే మనం ఆహారం తీసుకుంటే వెళ్ళేటువంటి ఇంటెస్టైన్స్ కానివ్వండి, బ్లడ్ వెసల్స్ కానివ్వండి, లోపల అన్ని రకరకాల హార్మోన్స్ సెక్రీట్ చేసేటువంటి అవయవాలు కానీ వీటన్నింటిని ఛానెల్స్ అంటాం. వీటన్నింటినీ కూడా హెల్తీగా ఉండేలాగా చేయటానికి ఏది హితమో దాన్ని పథ్యం అంటాం. మరి అలాంటప్పుడు ఈ ఆహారం నీ శరీరంలో ఉండే ఫంక్షన్స్ అన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుందంటే, నాకు తిండే ప్రధానం, నేను తినకుండా ఉండలేను అనుకున్న వాడికి వైద్యం ఎలా చేయగలం అప్పుడు? పథ్యం అనేది ఔషధం కోసం కాదు. ఇప్పుడేంటంటే నేనిచ్చే ఈ మందు వేసుకుంటే నువ్వు ఆ పథ్యం చేయాలని కాదు. నీకున్న అనారోగ్యం తగ్గడానికి ఈ మందుతో పాటు ఈ ఆహారం కూడా పాటించాలి అన్నది. ఆహారం ఇప్పుడు మీరు అలోపతిక్ మందులు వాడినా, ఏం వాడినా ఆహారం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత చిన్న మందే కాదు, మనం తినే ఇంత ఆహారం కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తుంది శరీరం మీద. అందుకని పథ్యం చెయ్యాలి. కష్టం ఏంటి? అనారోగ్యం కావాలా? నేను మంచి నాకు ఇష్టమైన తిండి తింటూ ఉండాలా అని ప్రశ్నించుకోవడం. అలా అనుకుంటే జబ్బు కావాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు తినేసేయచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు అప్పుడు. సరే, ఇందాక మీరు ప్రారంభంలో మాట్లాడుతూ ఈ మన వాతము, పిత్తము, కఫము అని మాట్లాడుతూ గట్ హెల్త్ అన్నారు మీరిందాక. అనే వర్డ్ మీరు వాడారు. సో, ఆయుర్వేదం ద్వారా గట్ హెల్త్‌ని ఎలా మనం బిల్డ్ చేసుకుంటాం? అసలు చాలా ముఖ్యమైనటువంటిది. అగ్ని అంటాం దానికి మనం. జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని. ఆ జఠరాగ్ని అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శరీరం యొక్క ఆరోగ్యం మొత్తం అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఆహారం తిన్నది సరిగ్గా అరగడం అంటే అరిగినటువంటిది శరీరంలో ప్రతి భాగాన్ని పోషించాలంటాం. పోషించడం అంటే దానికి నరిష్మెంట్ ఇవ్వాలి. మజిల్స్ అవ్వనివ్వండి, బ్లడ్ వెసల్స్‌కి, స్కిన్‌కి, అన్ని పార్ట్స్‌కి నరిష్మెంట్ అంతా మనం తిన్న ఆహారం నుంచి వస్తోంది. సో, ఈ ఆహారం అరగటానికి అగ్ని అనేటువంటిది, జఠరాగ్ని అంటే డైజెషన్ అనే ప్రాసెస్ చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మనకేంటంటే మాకు ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు 13 రకాల అగ్నులు ఉంటాయంటాం. ఒక జఠరాగ్ని, పంచభూతాగ్నులు, 7 ధాత్వగ్నులు అని చెప్పాను. అంటే పంచభూతాగ్నులు అంటే మనకి ఆయుర్వేదంలో సిస్టమే శరీరం అంతా కూడా పాంచభౌతికం అని. మనం తీసుకునే మందులన్నీ కూడా పాంచభౌతికం అని చెప్తాం. అంటే ఈ పంచభూతాలతో తయారైన శరీరంలో ఏవైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు పంచభూతాలతో తయారైనటువంటి ఔషధాలను వాడతామని. అందులో ఏది దీనికి సూటబుల్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ జీర్ణ మండలం అనేది చాలా చాలా ముఖ్యం. అందులో కూడా ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా రకరకాలుగా ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. అదేంటంటే విషమాగ్ని అని, సమాగ్ని, తీక్ష్ణాగ్ని, మందాగ్ని అని చెప్తూ ఉంటాం. కొంతమందిలో అసలు డైజెస్టివ్ సిస్టమే సరిగ్గా ఉండదు. అలా సరిగ్గా లేనివాడు నేను కూడా అందరికి అవతల వాడికి బాగా అరుగుతున్నది నేను కూడా తినేస్తాను అనుకోకూడదనమాట. మనకి శరీరంలో న్యాచురల్‌గా వచ్చినటువంటి డైజెస్టివ్ సిస్టమ్‌ని అనుసరించి మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం విషయంలో చాలా చాలా నియమాలుంటాయి. ఇప్పుడు నాకు ఆ జీర్ణశక్తి తక్కువ అనుకోండి, నేను తేలికగా అరిగే ఆహారమే తీసుకోవాలి. నాకు జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆ జీర్ణశక్తిని పెంచడానికి కొన్ని మనకి సొంఠి, పిప్పళ్ళు, లేతే అల్లము, ఇలాంటి కొన్ని అందరికీ రోజు పరిచయమైనవి ఉంటాయి. అలాంటి వాటి పదార్థాలని ఆహారం తీసుకోవడానికి ముందు తీసుకొని తర్వాత ఆహారం తీసుకుంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం మైల్డ్‌గా ఉన్నా కూడా జీర్ణశక్తి బెటర్ అవుతుంది. జీర్ణశక్తిని అనుసరించి తినడం, జీర్ణశక్తిని అనుసరించి మాత్రమే, అంటే పదార్థాలు కానీ, క్వాంటిటీ కానీ దాన్ని అనుసరించి తీసుకోవడం అనమాట. కొంతమందికి ఎంత తిన్నా అరిగిపోతుంది. కానీ ఒంటికి పట్టదనమాట. అలాంటివన్నీ కూడా మేమంటే పేషెంట్స్‌కి చెప్పేటప్పుడు వీటన్నింటిని అనుసరించి తీసుకోమని చెప్తాం. అది ఇంపార్టెంట్. అండ్ ఎవరి శరీరం వాళ్ళకి చెప్తుంటుంది కదా! సంకేతం ఇస్తుంటుంది కదా! సంకేతం ఇస్తుంది, వింటే కదా మనం. వినాలి. అది వినేస్తే గొడవేముంది? ఇంకాస్త వెళ్ళిపోతుంది లోపలికి అంటూ ఉంటాం. అంటే తినే ఆహారం కూడా ఏంటంటే ఆయుర్వేదం గాని, యోగ శాస్త్రం గాని చెప్పేది మన ఈ అంటే స్టమక్‌ని ఒక జార్ అనుకుంటే దానిలో ఒక 1/3 సాలిడ్స్, 1/3 లిక్విడ్స్, ఒక 1/3 ఖాళీగా వదిలేయండి గాలికి. అంటే డైజెషన్ అంతా జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఆ గ్యాసెస్‌కి వాటికి చోటు వదిలేయండి అన్నది సిస్టమ్. కానీ మొత్తం నిండా సాలిడ్స్ నింపేస్తే అది ఆ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇలా సాలిడ్, లిక్విడ్, గాలి 3 ఆ ప్లేస్ ఉంచాలి. 1/3 అది ప్రిన్సిపుల్. అందుకని కొంచెం మనం వండుకునేటప్పుడు కూడా ఆహారంలో కొంచెం సాలిడ్, కొంచెం లిక్విడ్స్ అంటే చారు, మజ్జిగ, పులుసు లాంటివి పెట్టుకోవడం. కొంత ప్లేస్ ఖాళీగా వదిలేయాలి. ఇంకా చాలా తినడానికి నాకు లోపల ఉంది శక్తి అన్నప్పుడు ఆపేయాలి.
నిండే వరకు తింటాను అనుకుంటే కష్టం అనమాట. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జీర్ణం మనకి అరగకపోవడం అంటే ఏదో వెంటనే విరేచనాలయ్యాయి, వాంతులయ్యాయి ఒకటే కాదు. ఆమం అనే ఒక పదార్థం తయారవుతుంది. తిన్నది సరిగ్గా అరగకుండా శరీరానికి మేలు చేసేలాగా కాకుండా హాని చేసే పదార్థంగా తయారవుతుంది. ఆ తయారైన పదార్థం శరీరంలో ఎక్కడెక్కడెక్కడైనా ఎవరెవరికి ఎక్కడ ఉంటుందని చెప్పలేము. ఎక్కడెక్కడో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయినది కొంచెం కాలం తర్వాత వ్యాధుల రూపంలో బయటకొస్తుందనమాట. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావచ్చు. అది కొలెస్ట్రాల్ లాగా మార్పు చెందొచ్చు. హార్ట్‌లో బ్లాక్స్ రావచ్చు. లివర్కి ఇలాంటివన్నీ ఫ్యాటీ కూడా లివర్ ఇవన్నీ అంటున్నారు. ఫ్యాటీ లివర్ అవ్వచ్చు. ఏమైనా ఎక్కడ ఎవరికి డిపాజిట్ అవుతుందని తెలీదు. అందుకని డైజెషన్ గట్ బాగా చూసుకోవడం, మన సిస్టమ్, మన శరీరపు తీరు, మన శరీరపు ప్రకృతి, మన జీర్ణశక్తి వీటిని అనుసరించి మనం ఎంత పని చేస్తున్నాం రోజు. మనం ఏమీ పని చేయకుండా కూర్చునే జాబ్. కానీ నేను తినే ఫుడ్ అంతా చాలా హెవీ క్యాలరీస్, హెవీ ఫుడ్ తింటున్నా అనుకోండి. ఏమవుతుంది అదంతాను? అందుకని ఇవన్నింటిని అనుసరించి మనం డైట్ ప్లాన్ చేసుకోవాలనమాట. అంటే గట్ హెల్త్‌లో ఆహారము, విహారము 2 ముఖ్యమైనవి. 2 ముఖ్యం. అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటారు కదా! గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనే కాదు. అవి ఫార్మ్ అవుతాయి. ఈ ఆహారం తీసుకోవడమే కాకుండా తీసుకున్నటువంటిది అరగడానికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది ఆ యాక్టివిటీ ఉందంటే తిన్న ఆహారం అరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ శారీరక శ్రమ చేసేవాడు కొంచెం హెవీ ఆహారం తీసుకున్నా అరిగిపోతుంది అది. ఏమి యాక్టివిటీ లేకుండా కూర్చొని బాగా తింటే గనక ఏమవుతుంది అది? ఉండిపోతుంది శరీరంలో ఎక్కడో అక్కడ పేరుకుంటుంది. సో, ఆహారము, విహారం అన్నారు కదా! విహారం అంటే ఈ బాడీ యొక్క కదలికలు వ్యాయామం కావచ్చు, విహారం అంటే యోగాసనాలు లైఫ్ స్టైల్ లైఫ్ మామూలుగా. స్టైల్. విహారం అంటే లైఫ్ స్టైల్ అన్నమాట. అదే. రోజు చేసే ఎక్సర్సైజ్ అవ్వనివ్వండి, మనం పడుకునే టైము, ఏ టైంకి పడుకుంటున్నాం, అన్నం తినగానే నిద్రపోతున్నామా, రాత్రి భోజనం అయ్యాక ఎంతసేపు మెలకువగానే ఉంటున్నాం, పగటి నిద్ర అలవాటు ఉందా, రాత్రిపూట చాలా లేట్‌గా పడుకొని పొద్దున్న లేట్‌గా లేస్తున్నామా, ఇవన్నీ లైఫ్ స్టైల్ అంతా విహారంలోకొస్తుంది. తర్వాత మీరు ఆహారము, ఆయుర్వేదంలో ఆహారం పాత్ర కూడా అంటే మనిషి ఆరోగ్యంలోనే ఆహారం పాత్ర చాలా పెద్దది. సరే, ఆయుర్వేదంలో ఆహారం యొక్క పాత్ర కూడా చాలా పెద్దది. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారం ఆల్రెడీ ఇది డిసైడెడ్ అండ్ మనం ఎప్పటినుంచో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో, మన తెలుగు వాళ్ళం కాబట్టి మనకంటూ ఏదో పొద్దున ఒక ఆహారం, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఎక్కువగా భోజనమే మన ఆహారం. ఊరగాయలు, పచ్చళ్ళు, కూరలు, పప్పు, రసము, సాంబార్ ఇలాంటివన్నీ మన ఆహారంలో భాగం. సో, మన ఆహారంలో ఆరోగ్యం ఉందా? ఇప్పుడు ఏంటంటే ఇది మెడిటరేనియన్ డైట్ అనే మాట కూడా చెప్తూ ఉంటారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ల వాళ్ళు. మన ఆహార పద్ధతి మెడిటరేనియన్ ఆహార విధానమే అది. అయితే తినే ఆహారం పరిమాణం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డయట్ ప్లాన్స్‌లో వాటిలలో ఈ బియ్యం తినకూడదు, లేకపోతే అది తినకూడదు లాంటివి వాటిని చేరుస్తున్నారు. దానికేంటంటే ఇంకొకటి ఇటీవల కాలంలో ఒక సైంటిస్ట్ క్యాన్సర్ అంటే ఆంకో ఫిజిషియన్ ఆయన, అలోపతిక్ డాక్టరే. ఆయన కూడా చెప్పిన స్టడీస్ నుంచి చెప్పింది ఏంటంటే, ఆహారపు అలవాట్లు తరతరాలుగా ఉన్నవి. ఈ తరతరాలుగా ఉన్న ఆహారపు అలవాట్లకి మన జీన్స్ అడాప్ట్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ మనం సడెన్‌గా ఒక కొత్త ఆహారపు అలవాటుని నేర్చుకుందాం అనుకుంటే, ఈ తరంలో అది అడాప్ట్ అవ్వదు జీన్స్‌కి. అది ఆ జీన్స్ అడాప్ట్ అవ్వడానికి ఇంకో 2, 3 తరాలు పడుతుంది అని ఆయన ఒక సైంటిఫిక్ రిసర్చ్ రిజల్ట్ చెప్పారన్నమాట. ఇవి తెలియకుండా అందరూ రకరకాల డయట్‌లు పెట్టేసి ఇప్పుడు మనం తినే అన్నం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని కొంతమంది చెప్పేయడం. అసలు ఏంటంటే మనకిప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత అందరూ వేదాలు చెప్పినట్టే అన్నమాట. ప్రతివాడు నేను చెప్పేదే ఆరోగ్య వేదం అన్నట్టు చెప్తున్నారు. కానీ అవన్నీ పూర్తిగా అందరికీ ఒకటి కాదు. మళ్ళీ ఇంకొక పాయింట్. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ప్రతి మనిషి తన శరీర ప్రకృతిని అనుసరించి, తనకున్న జీర్ణశక్తిని అనుసరించి కోష్టం అంటాం. కోష్టం అంటే అసలు కాన్‌స్టిపేషన్ తొందరగా వచ్చేసే లక్షణం ఉందా? తొందరగా లూజ్ మోషన్స్ అయిపోతాయా? ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అలా ఇన్ని ఫ్యాక్టర్స్‌ని చూసి ప్రతి మనిషి ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత వ్యాయామం చేయాలి అన్నీ కూడా ప్రతి మనిషికి స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఒకటే సిద్ధాంతం ప్రతి మనిషికి, ప్రతి చోటుకి కరెక్ట్ కాదది. అంటే మన తెలుగు ఆహారం ఆరోగ్యం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న అన్నం తినటము, పచ్చళ్ళు, కూరలు మనం అనుకున్నాం కదా! ఇది ఆరోగ్యవంతమైందనే మనం విశ్వసించాలి కదా! కొంచెం కొంచెం. ప్రతీది కొంచెం కొంచెం తీసుకోవడంలో తప్పు లేదు. రెండోదేంటంటే ఏదైతే మనం ఎక్కువ కాలం తీసుకుంటూ ఉంటామో శరీరం దానికి అనుకూలంగా మార్పులు కూడా చెందుతూ ఉంటాయి. అంటే ఇది తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు మనం చూసినట్టయితే ఇలాంటి ఆహారం తీసుకున్న అందరికీ అనారోగ్యాలొచ్చాయా అని ఒకరిని చూసామనుకోండి మనం. మన ఇళ్లలో మన తాతలో లేకపోతే ముందు తరాల వాళ్ళో వీళ్ళందరికీ ఈ ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యాలొచ్చాయా?
అందరికి రాలేదు కదా, కొందరికి వస్తున్నాయి, ఇప్పుడైనా వస్తాయి, అప్పుడైనా వస్తాయి. అంటే ఒకటి న్యూట్రిషన్ అన్ని అన్న దానికి చూస్తే ఏంటంటే ఆయుర్వేదంలో షడ్రసాలు అంటాం. మధుర రసం, ఆమ్ల రసం, కటు రసం, తిక్త రసం, కషాయ రసము, అన్ని మొత్తం లవణ రసం అన్ని 6 కలిపి రుచులు. 6 రుచులు. ఈ 6 రుచులు అన్ని ఆహారంలో ఉండాలి. మేము చెప్పే న్యూట్రిషన్ అదనమాట. ప్రోటీన్‌లా, కార్బోహైడ్రేట్‌లా అన్నది కాదు ఆయుర్వేదంలో. అందులో మధుర రసం అంటే స్వీట్స్ తినడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మధుర రసం అనేది ఏంటంటే మనకి తీయగా అంటే మరి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు వీటిలల్లో చేదు లేకుండా ఉండేటువంటివన్నీ కూడా మధుర రసంలోకి వస్తాయి. గోధుమ, బియ్యం కూడా మధుర రసంలోకి వస్తాయన్నమాట. ఇవి ఒక పరిమాణం. మిగతా రుచులన్నీ కూడా ఉండాలి అందులో. ఆమ్ల రసం కొంత పులుపు ఉంటేనే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కొంచెం లవణ రసం ఉంటేనే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. పులుపు తర్వాత ఉప్పు 2 కూడా మనం తిన్న ఆహారం శరీరానికి అనుకూలంగా మారడానికి అవసరమైనటువంటివి. అందుకని పిత్తదోషం సరిగా పనిచేయాలి. పిత్తం సరిగా పనిచేయాలంటే లవణ రసం, ఆమ్ల రసం అవసరం. అవి కొంచెం. అలాగే కషాయ రసము, తర్వాత వగరుగా ఉండేవి, కొంచెం కారము, ఈ ఈ రుచి అంటే కొంచెం చేదు, ఇవి కూడా కొంచెం ఉండాలనమాట. ఇవి లేకపోయినట్టయితే అసలు చేదే తినకపోతే రకరకాల రక్త సంబంధమైన అనారోగ్యాలు సో మన వస్తాయి. ఆహారంలో ఈ 6 ఉండేటట్టు చూసుకోవాలి. అది మెయిన్. ఏ టైంలో తిన్నా గాని. ఇప్పుడు బాగా ఈ మన పెరుగు గురించి ఎక్కువ చెబుతున్నారు. హ్మ్. మరి అలాగే మన ఊరగాయ పచ్చళ్ళు, ఆవకాయ అమృతం అంటున్నారు. హ్మ్. మనం ఇది అంటున్నారు. కొంతమంది అసలు ఇది తినొద్దంటున్నారు. అవాయిడ్ వైట్స్ అంటున్నారు. ఆ! ఇంకో పక్కనేమో పెరుగు చాలా మంచిది అంటున్నారు. ఇంకో పక్క కొలెస్ట్రాల్ అంటున్నారు. ఇంకో పక్క నెయ్యి మంచిది అంటున్నారు. నెయ్యి బ్రెయిన్‌కి మంచిది, ఆ! లైఫ్ ఆ! స్పాన్ ఆ! మంచిది, జ్ఞాపకశక్తి పెంచుతుంది అవును. అని అంటున్నారు. ఇంకో పక్కనేమో స్కిన్‌ని కూడా యంగ్‌గా ఉంచుతుంది అంటున్నారు నెయ్యి ఓ పక్కన. ఇంకో పక్కనేమో ఇయన్నీ కొలెస్ట్రాల్ పెరిగితే గుండెలు బ్లాక్ అయిపోతాయి అంటున్నారు. ఇలా ఎంతో కన్‌ఫ్యూజన్ జరుగుతోంది. దీనికి క్లారిటీ ఆయుర్వేదం ఏం క్లారిటీ ఇస్తుంది? ఆయుర్వేదంలో నెయ్యి ఆరోగ్య రక్షణకి అవసరం. మేధస్సు పెంచడానికి ప్రెగ్నెంట్ లేడీస్‌కి నెయ్యి ఇస్తాం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ పెరగడానికి అని చెప్పి. అది ఈవెన్ ఆధునికంగా చూసిన దాంట్లో కూడా ఈ నెయ్యిలోంచి వచ్చేటువంటి హెల్తీ ఫ్యాట్స్ దానికి బాడీకి అవసరం, గ్రోత్‌కి అవసరము, నర్వస్ సిస్టమ్‌కి అవసరం అనేది వాళ్ళ దాని నుంచి కూడా ఉందన్నమాట అది. ఏదైనా పరిమాణం అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే నెయ్యి మనకి ఇవాళ దొరికే నెయ్యి ఇప్పుడు మనం పాతకాలంలో ఏంటంటే పాలు కాచి తోడు పెట్టి పెరుగు నుంచి వెన్న తీసి ఆ వెన్నని కాచి దాని నుంచి నెయ్యి వచ్చేది. అది కరెక్ట్‌గా హెల్తీగా ఉండేటువంటి నెయ్యి. ఇవాళ తీసేది ఏం చేస్తాడు డైరెక్ట్‌గా పాల మించే ఫ్యాట్ తీసేసి నెయ్యి తయారు చేస్తున్నారు. అది మన పద్ధతి ప్రకారం చేసే నెయ్యికి ఒకే గుణాలు ఉండవు. ఒకటి. అసలు ఇవాళ మనకు దొరికే పాల గురించే ప్రశ్నార్థకంగా ఉంది. అందులో హార్మోన్‌లు అవి ఇచ్చేసి ఆ పాలు ఎక్కువగా పుట్టిస్తున్నారు. ఆ హార్మోన్‌లే ఈ పాలలోంచి అందరికి వెళ్తున్నాయి. మరి ఇవన్నీ చెప్పడం కష్టం. ఇవన్నీ కాకుండా నార్మల్‌గా ఉండేటువంటి గేదెల నుంచో, ఆవుల నుంచో వచ్చిన పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, నెయ్యి అలా ప్రాసెస్ చేసినటువంటి నెయ్యి ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిదంటే కొంచెం మంచిది కదా అని ఎక్కువ తీసుకోమని కాదు. పరిమాణం ప్రతిదానికి కూడా ఎంత తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో, నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ పెరగదనేది మళ్ళా రీసెర్చ్ ఈ మధ్య చెప్పినటువంటి రీసెర్చ్. అంతకుముందు తినకండి అన్నది కూడా ఇప్పుడు కాదు దీనివల్ల రావట్లేదని మళ్ళీ ఇంకా ఆ రీసెర్చ్‌ని బట్టి మనం ఈ సూత్రాలను మార్చలేము. అంటే పెరుగు గట్టి హెల్త్ అంటున్నారు మళ్ళీ. పెరుగు కూడా ఇప్పుడేంటంటే ప్రోబయాటిక్ ఏదో అంటున్నారు. ఆ! దానిలో కూడా ఎక్కువ మీగడ బాగా గడ్డ పెరుగు లాంటిది ఉంటే ఆ మీగడ అది తీసేసేయాలి. ఎందుకంటే మీగడ ఎక్కువగా ఉన్నప్పుడు అది మళ్ళీ కొంచెం కొవ్వు పెరగటానికి అవకాశం ఉంది గనక పెద్దవాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి అది ఇవ్వకూడదు. కానీ చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. అన్నీ ఏది కూడా ఇదే అందరికీ అన్న సిద్ధాంతం ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఆయుర్వేదం బాడీ కాన్స్టిట్యూషన్ కూడా అంటుంటారు కదా! బాడీ కాన్స్టిట్యూషను, వయస్సు ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చే చాలా చూసి చాలామంది ఏదో వెయిట్ తగ్గడం కోసం అని చెప్పి ఇచ్చేటువంటి ఈ మిల్లెట్స్ అవన్నీ చిన్న పిల్లలు ఏడాది, 2 ఏళ్ల పిల్లలు బాగా ఎదగాల్సిన పిల్లలు వీళ్ళకి తెలియటం లేదనమాట. అది మంచిది అంటున్నారు కదా అని వాళ్ళకు కూడా అది పెట్టేసి తీసుకొస్తుంటారు. అస్సలు ఒళ్ళు చేయటం లేదండి, పిల్లలు ఎదగటం లేదండి అని. అరే వాళ్ళ కోసం ఇవ్వలేదు ఆహారం. కానీ తెలియటం లేదనమాట. ఈ మీడియాలో చాలామంది చాలా చెప్పేస్తూ ఉండడం వల్ల ప్రజలకు కూడా ఏది పాటించాలి, ఏది పాటించకూడదు అనేది తెలియటం లేదు. అది ఇంపార్టెంట్. ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది వినకూడదని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అందరికి. ఇప్పుడు అవాయిడ్ వైట్స్ అనేది పెరుగుతున్న సిద్ధాంతము ప్రచారంలో ఉన్నది. ఎవ వై ఆయుర్వేదమేమో వైట్స్‌ని అవాయిడ్ చేయక్కర్లేదని చెబుతోంది. అవాయిడ్ చేయడం కాదు. పరిమాణం. తగ్గించాలి. పరిమాణం. ఎంత మీ శరీరానికి ఒంటి తీరుకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి అన్నది. తర్వాత ఇప్పుడు ఆహారం, ఆరోగ్యం పాత్ర చెప్పారు మీరు.
ఉపవాసం అనేది కూడా ఆయుర్వేదం ఎక్కువ చెప్తుంటుంది కదా. ఉపవాసం ద్వారా ఆరోగ్యం ఎలా వస్తుంది? ఉపవాసం ఎలాగంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏంటంటే శోధన చికిత్స, శమన చికిత్స అని 2 రకాలు ఉంటాయి మనకి. శమన చికిత్స అంటే కేవలం మెడిసిన్స్ ఇచ్చి లోపలే అంటే వాతపిత్త కఫాల్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ని లోపలే తగ్గించేసేటువంటివి శమన చికిత్సలు. అవి ఓన్లీ మందులతో చేస్తామన్నమాట. అలాగే శోధన చికిత్సలు అనేటువంటివి శరీరంలో ఏమైనా మలినాలు ఉంటే వాటిని బయటకు పంపించేసేందుకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటిలలోనే ఒకటి లంఘన చికిత్స అని. లంఘన చికిత్స అంటే శరీరానికి తేలికపరిచేటువంటి ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. అందులో 6 రకాలు అవి కూడా. అందులో ఒకటి ఉపవాసం అన్నమాట. ఈ ఉపవాసం ఏం చేస్తుందంటే శరీరంలో అప్పుడప్పుడు పేరుకున్నటువంటి ఆమాన్ని క్లియర్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం ఒక రోజుని ఆహారం అందించకుండా ఆగామో అక్కడక్కడ ఉన్నటువంటి డిపాజిట్స్ క్లీన్ అప్ అంటే మెటబాలిజం పెరిగి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. బయటకు వెళ్ళిపోతాయి, లేకపోతే డైజెస్ట్ అయిపోతాయి. అలా అయిపోవడానికి ఉండేటువంటి పద్ధతి ఉపవాసం. ఈ ఉపవాసం వల్ల లోపల సిస్టమ్స్ అన్నింటికి రెస్ట్ వస్తుంది. లోపల అక్కడక్కడ ఉన్నటువంటి మలినాలు వెళ్ళిపోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. లేకపోతే తిన్నదంతా అరిగించుకుంటూనే ఉంటూ రోజు అదే పని జరుగుతూ ఉంటుంది కదా. ఆ పని చేయకుండా శరీరంలో ఉండే మలినాలను పంపించేసేందుకు ఉపవాసం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అంటే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలంటారా? ఎలా? అది కూడా మళ్ళీ మన ఒంటి తీరుని బట్టి చూసుకోవాలి. హెల్త్ అంతా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు కనీసం వారంలో ఒక్కరోజు ఉపవాసం అంటే మొత్తం అంతా మానేయగల శక్తి ఉంటే మానేసి ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవచ్చు. అలా లేదు, కొంతమంది కొంచెం హైపర్ ఎసిడిటీ అది ఉంటుంది. అలా అని ఉపవాసం అన్నారు కదా మొత్తం అంతా మానేస్తే కడుపులో మంట వస్తుంది వాళ్ళకి. అలా మానేయకూడదు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఏం చేయాలి, రోజు తినేటువంటి ఆహారంలో కొంత తగ్గించుకోవడం, లేకపోతే కొన్ని సాలిడ్స్ తగ్గించి ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవడం, అసలే ఒట్టిగా మంచినీళ్ళతో ఉండడం, ఒట్టిగా మజ్జిగతో ఉండడం, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. ఒంటి తీరును బట్టి నార్మల్ హెల్త్ ఉండి నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటే వారానికి ఒకరోజు ఆహారం మానేసి ఉపవాసం చేస్తే ఎప్పటికప్పుడు డీటాక్స్ అనే మాట వింటున్నారు కదా ఇప్పుడు. ఆ డీటాక్స్ రెగ్యులర్గా అయిపోతుంది. మొత్తం చాలా ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ ఇల్ హెల్త్ అంతా లోపల దాచేసుకునే ఎప్పుడో ఒకసారి డీటాక్స్ చేసుకునే కంటే వారం వారం డీటాక్స్ లాగా ఉపవాసం చేసుకోవడం అని ఒక పద్ధతి. ఇప్పుడు సూర్యాస్తమయం లోపే మనం తినే ఆహారాన్ని కంప్లీట్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి అని కూడా జైన్లు పాటిస్తుంటారు. మన వాళ్ళు కూడా పల్లెటూరులో ఉండాలి మొన్నటిదాకా అలా ఆహారము. ఇప్పుడు ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది, రకరకాల ఏదో వస్తున్నాయి. ఓవరాల్ గా సూర్యాస్తమయం లోపు మనం సాలిడ్ గా తీసుకున్న ఆహారం ఆపేయడానికి ఆరోగ్యానికి అనుబంధం ఉందా? ఉందండి. అది ఎందుకంటే మనం తిన్న ఆహారం అరగటానికి ఒక 3 గంటలు పడుతుంది. అంటే స్టమక్లో నుంచి ఆహారం ఇంటెస్టైన్స్లోకి దానికి వెళ్ళడానికి ఒక 3 గంటలు టైం పడుతుంది. నిద్రపోవడానికి ముందే ఆ స్టమక్ ఖాళీ అయిపోయి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్స్ దాకా వెళ్ళిపోయిందంటే ఆ శరీరానికి ఇంకేమీ హాని చేయకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నిద్రపోయామనుకోండి ఈ జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. మెలకుగా ఉన్నప్పుడు జీర్ణ రసాలు బాగా ఊరుతాయి. తినేసి వెంటనే నిద్రపోతే ఆ జీర్ణశక్తి అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందుకని ఇది తినడానికి కనీసం ఒక 3 గంటల ముందు ఆహారం తినడం అనేది ఆరోగ్య రక్షణకు చాలా అవసరమైనటువంటిది. ఇప్పుడు ఆయుర్వేదంకి మంత్రానికి, ఆయుర్వేదానికి సంగీతానికి, ఆయుర్వేదానికి ధ్యానం వంటి యోగ మార్గాలకి ఇన్ని అనుబంధాలు ఉన్నాయి కదా. మంత్రం ఉంది, ధ్యాన యోగం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, సంగీతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆయుర్వేదంలో ఒక అంతర్భాగాల కింద చెప్పాలా? ఆయుర్వేద వైద్యంలో దాని మానసికమైన ఆరోగ్యం కోసం అనాలా? ఎలా? అంటే అంతర్భాగం అంటే ఇప్పుడు ఆయుర్వేదము వేదాల నుంచి వచ్చింది, సంగీతము వేదాల నుంచి వచ్చింది. సో వేదాలకు ఉన్న సంబంధం ఒకదానికి ఒకటి ఉండే సంబంధం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే చికిత్సలు కూడా ఏంటంటే శరీరానికి, మనసుకి, ఆత్మకి అని చెప్తాం అనమాట. అందులో ఏంటంటే యుక్తి వ్యపాశ్రయ చికిత్స, దైవ వ్యపాశ్రయ చికిత్స, సత్పావదేయ చికిత్స అంటాం. యుక్తి వ్యపాశ్రయ చికిత్స అనేది మందులు ఇచ్చి శరీరానికి చేసేటువంటి, లేకపోతే ఆహారంలో మార్పులు చేసో ఎక్సర్సైజులు చేయమని చెప్పో శరీరానికి చేసేటువంటి ట్రీట్మెంట్. అలాగే మనసుకు చేసేటువంటి ట్రీట్మెంట్లో యోగా అనేటువంటిది కూడా ఆయుర్వేదంతో అనుబంధం ఉన్నటువంటి శాస్త్రం. సో ప్రాణాయామాలు చేయమని కానీ, యోగాసనాలు, ధ్యానం ఇవన్నీ కూడా మనసుని అదుపులో ఉంచుకోవడానికి కూడా అవసరం. ఎందుకంటే శరీరం, మనసు, ఆత్మ 3 కలిసే శరీరం. 3 సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. అందుకని ఆ ట్రీట్మెంట్స్ కూడా అవసరం. దేవుడికి పూజ చేసుకోవడం అవనివ్వండి, ఉపవాసాలు అవనివ్వండి, లేకపోతే వ్రతాలు చేసుకోవడం, అలాంటివన్నీ కూడా దైవ వ్యపాశ్రయ చికిత్స అని చెప్తుంటాం. సంగీతం సత్వావజయ చికిత్సలో అంటే మనసు కోసం ఇచ్చేటువంటి దానిలోకి వస్తుంది. ఆ సంగీతాన్ని మనం దానికి విడగొట్టలేం కూడా. ఎందుకంటే దైవంకి సంబంధించినటువంటిదే మన సంగీతం అంతా కూడా.
మనకి మామూలుగా కర్ణాటక సంగీతం గాని అవి చూస్తే ఆ పాటలన్నీ కూడా మనకి దేవుడికి సంబంధించినవే ఉంటాయి. అదేమీ లేకుండా శబ్దంతోటి సంగీతం కూడా వినొచ్చు. అది మనసుని శాంతిపరచుకోవడానికి తప్పనిసరిగా అంటే ఉపయోగపడుతుందండి. తద్వారా మీరు చెప్పిన ధ్యానము, యోగము, సంగీతము హ్మ్. వీటి ద్వారా ఆధ్యాత్మిక సాధన వీటి ద్వారా మంచి మంచి ఎంజైమ్స్ ఊరటం, మానసికమైన తప్పకుండా. ఆరోగ్యం వస్తుందండి. యెస్. తప్పకుండా ఉంటుంది. తర్వాత ఆయుర్వేదానికి జ్యోతిష్యాన్ని కూడా కనెక్ట్ చేస్తారు కదా! ఎందుకది చేస్తారు? అంటే కొంత జ్యోతిషం కూడా ఎందుకుందంటే కొన్ని కొన్ని అనారోగ్యాల ట్రీట్మెంట్స్ అప్పుడు గానివ్వండి, లేతే కొన్ని మూలికల్ని కలెక్ట్ చేసేటప్పుడు గానివ్వండి, ఇది ఈ నెలలో ఈ నక్షత్రంలో కలెక్ట్ చేసుకురావాలి, అడవిలోంచి తీసుకురావాలి అనేటువంటివన్నీ కూడా మనకు శాస్త్రంలో ఉంటాయి. అలా కొన్ని కొన్ని అక్కడక్కడ ఉండడం వల్ల దాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా కలుపుతూ ఉంటారు. కొంతమంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేమంతా ఆయుర్వేదిక్ కాలేజ్‌లో చదువుకున్న స్టూడెంట్స్ అంతా అంతగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, ఆయుర్వేదాన్ని కలిపింది తక్కువనమాట. ఎవరో ఇండివిడ్యుయల్‌గా చేస్తున్నారది ఇప్పుడు. అంటే మీరు ఆయుర్వేదం పూర్వజన్మలను నమ్ముతుంది, కర్మ సిద్ధాంతాన్ని హ్మ్. పూర్వజన్మలు నమ్ముతుందన్నారు కదా! హ్మ్. అయితే జీన్స్ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది కదా! అవును. మనిషి జీవితంలో. అది అవునవును. ఆయుర్వేదం నమ్ముతుందా అది? జీన్స్ అవునవును. వంశపారంపర్యంగా వచ్చేటువంటివి ఉన్నాయి గదా! ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జబ్బులనేది ఉంది. జీన్స్ పాత్ర తప్పకుండా ఉంది. సో, పైనుంచి కిందకొస్తుందన్నది. సో ఓవరాల్‌గా ఆయుర్వేదం అనేది కేవలం భారతీయులకేనా? ప్రపంచంలో అందరికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతోంది. ఆల్రెడీ అన్ని దేశాల్లోనూ ఇప్పుడు ఆయుర్వేదం వ్యాప్తి చెంది ఉంది. చాలామంది ఆయుర్వేదం కావాలని అడుగుతున్నారు. మా దగ్గర కూడా కొన్ని కొన్ని విదేశీయులు అంటే మన మన దేశస్తులు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళతో పరిచయస్తులు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. తర్వాత కొంచెం అంటే మనకి ఎక్కువ విదేశాల్లోకి వెళ్ళడానికి ఆయుర్వేదం అంతా మహర్షి మహేష్ యోగి అని ఒక ఆయన ఉండేవారు. ప్రస్తుతం లేరు కానీ ఆయన ఒక ఫౌండేషన్ అది అమెరికాలో పెట్టడం, వాళ్ళ సెంటర్స్ అన్ని దేశాల్లో పెట్టడం వల్ల ఏమైందంటే, ఆ దేశస్తులకు కూడా ఆయుర్వేదం గురించి తెలిసింది. ఇప్పుడు ప్రాచీన కాలంలో కూడా మన దగ్గర నుంచి ఆయుర్వేదాన్ని తీసుకెళ్ళినట్టు అలెగ్జాండరు, తర్వాత ఈ అశోకుడి కాలంలో కూడా ఇక్కడి నుంచి వేరే దేశాలకు ఆయుర్వేద శాస్త్రం వెళ్ళడం అనేది హిస్టరీ చదువుతుంటే కనపడుతుంది మనకి. ఇప్పుడు అది ఇంకా మీడియం పెరిగింది కదా! ఆయుర్వేదంలో ఉన్న ఉపయోగాలు ఏంటనేది చాలా చోట్ల తెలుస్తుంది. మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ కూడా వాడుకుంటున్నారు ఇప్పుడది. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఆయుష్‌కు సంబంధించిన వేదం. అంటే హ్మ్. ఆయుష్‌కి సంబంధించిన వేదం కదా! హ్మ్. మన మామూలుగా పూర్వులు ఏం మన ఆయుష్ 126 సంవత్సరాలని హ్మ్. చెప్తుంటారు కదా! హ్మ్. అది హ్మ్. ఆయుర్వేదం అది చెప్తోందా ఆ మాట? అది ఖచ్చితంగా ఇంత ఆయుర్దాయం అందరికీ అన్నది అలా ఉండదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ జీవన విధానం ఇలా పాటిస్తే ఈ రసాయన ఔషధాలని చెప్తాం. రసాయన ఔషధం అంటే ఒక టానిక్ లాగా అన్నమాట. శరీరం తొందరగా ఏజింగ్ అయిపోకుండా, తొందరగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండేటువంటిది ఒక బ్రాంచే ఉంది మాకు రసాయనం అని చెప్పని. దాన్ని ఇప్పుడు ఆధునికంగా చెప్పాలంటే రెజ్యువినేషన్. ఈ రెజ్యువినేషన్ సెంటర్స్ అనేది చాలా ఈ వింటూ పంచకర్మలు ఉండుంటారు. అవన్నీ వస్తున్నాయి. పంచకర్మలు కూడా అందులో ఒక పార్ట్ అన్నమాట. ఊరికే అది చేయించేసుకుంటే అయిపోదు. వాటితో పాటు చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ కొన్ని మూలికలు మనకి అందులో ఈ ఉసిరికాయ, కరక్కాయ, చవనప్రాస ఇలాంటివన్నీ కూడా అలాగా రెజ్యువినేటింగ్ డ్రగ్స్ అన్నమాట అవి. అలాంటివన్నీ కూడా వాటిని వాడేటప్పుడు మీకు సంపూర్ణ ఆయుర్దాయం వస్తుంది, 100 ఏళ్ల ఆయుర్దాయం వస్తుంది అనేటువంటిది దాని యొక్క రిజల్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఉంటుంది. అందుకని 100 ఏళ్ల జీవితం హాయిగా ఆరోగ్యంగా ఉండాలనే శాస్త్రం ఉంది శాస్త్రంలో. ఈ మందులవి కూడా అందుకోసం హెల్ప్ చేస్తాయని కూడా చెప్తుంటారనమాట. సో, ఆయుర్వేదాన్ని మనం విశ్వసించి ఆయుర్వేదం చెప్తున్నట్టుగా మనం నడుచుకుంటే, మనం గొప్ప ఆయుష్‌తో 100 ఏళ్ల పైన జీవించడానికి సంపూర్ణమైన అవకాశాలు ఖచ్చితంగానండి. ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆయుర్వేదంలో స్వస్థ వృత్తం అని ఒక పెద్ద వింగ్. అంత ప్రివెంటివ్ మెడిసిన్. మీరు నిత్యం పొద్దున్న లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పని ఏ విధంగా చేస్తే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అనేటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి శాస్త్రం అన్నమాట. ఒక పెద్ద బ్రాంచ్ అది మాకు స్వస్థ వృత్తం అనేది. ప్రివెంటివ్ మెడిసిన్‌గా చెప్పొచ్చు. మీకు ఇప్పుడు అందరికి ఇంగ్లీష్ పదాలే ఎక్కువ తెలుస్తాయి అవును. గనక ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటున్నారు. అదే. అలాగే షుగర్‌ను రివర్స్ చేస్తున్నారు అంటున్నారు. అంటున్నారు ఇప్పుడు కదా! ఇందాక చెప్పిన రసాయనం కూడా యాంటీ ఏజింగే అది. అది. యాంటీ ఏజింగే. ఇది ప్రివెంటివ్ మెడిసిన్ అంతా స్వస్థ వృత్తం. దానిలో సీజన్ మారినప్పుడు ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలి, సీజన్ మారినప్పుడు ఏ టైంలో పడుకోవచ్చు, పడుకోకూడదు. ఇలాంటివి చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఈ స్వస్థ వృత్తం అంటే ఈ ప్రివెంటివ్ మెడిసిన్‌లో, ఆయుర్వేదంలో చెప్పినవన్నీ జీవితంలో ఒక భాగం చేసేసుకుంటే, డాక్టర్ల మొహం చూడాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. గ్యారంటీగా తగ్గుతుందనమాట. ఇప్పుడు ఆయుర్వేదం చదువుకుందామనే ఒక ఆసక్తి ఉన్న వాళ్ళకు, హ్మ్. లేకపోతే ఆయుర్వేదం చదివితే బాగుంటుందనుకున్న హ్మ్. వాళ్ళకి, హ్మ్. ఆయుర్వేదం చదువుతున్న వాళ్ళకి అవకాశాలు బాగున్నాయా? ఇప్పుడు బాగా పెరిగాయి.
ఇప్పుడు బాగా పెరిగాయి. మేము చదువుకునేటప్పుడు చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఏ ఇంగ్లీషు అంటే కార్పొరేట్ హాస్పిటల్‌లోనో డ్యూటీ డాక్టర్లుగా ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అవకాశాలు చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఆయుర్వేదాన్ని మనం విశ్వసించి పాటిస్తే మనం అద్భుతమైన ఆరోగ్యంతో 100 ఏళ్ల పాటు 100 ఏళ్ల పైకి కూడా జీవించవచ్చు. సో జీవించొచ్చు హాయిగా. ఆయుర్వేదం అనేది మన భారతీయమైన వైద్య విధానం. అవును. అవును. చాలా గొప్పది. నమస్కారం. నమస్కారం.